పైనుంచి నిప్పులు చెరిగే సూర్యుడు, కింద నుంచి సెగలు కక్కే భూమి, కొలిమిలాంటి పరిస్థితుల మధ్య ఒళ్ళు హూనమయ్యే పని. జానెడు పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు ఉపాధి కూలీలు. ఎర్రటి ఎండలో కనీసం మంచినీళ్లు కూడా లేకుండా పనిచేస్తున్నా వారి కష్టానికి దక్కుతోంది 50 నుంచి 60 రూపాయలు మాత్రమే. నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. కూలీలు ఎర్రటి ఎండల్లో పనిచేస్తుంటే వారికి కల్పించాల్సిన కనీస వసతులు ఎక్కడా కనిపించట్లేదు. గొంతెండిపోతున్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు తెచ్చిచ్చేవాళ్లు లేరు. చిన్నారులతో కలిసి పనికి వచ్చేవారు తీవ్ర ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో నెలకొన్న పరిస్థితులు ఇవి. పొద్దుటి నుంచి కష్టపడినా కనీస కూలీ గిట్టుబాటు కావడం లేదు. రోజంతా పనిచేసినా 50 నుంచి 60 రూపాయలు మాత్రమే వీరికి వస్తోంది. అంతలెక్కల 120, 150 అక్కడ అట్ట పడుతున్నాయి. మాకు కూలు సరిగా పడడం లేదు సార్. పని చేసినంత అంటున్నారు సార్. 50 లోపలనే పడుతుంది. 70, 180 అన్ని వేస్ట్ సార్. అన్ని మాటలు అంటే అన్ని చెప్పినండి ఏం జరగలేదు ఇక్కడ. మీరే ఒక్కనాడన్నా మాకు ఏ సంవత్సరం కానీ 150 వల్లే జీవితాంతం అంతా చేస్తున్నాం. ఈ కష్టం అంతా ఏ పొద్దే కానీ 150 రూపాయల వల్లే మా మొక్కలకు 20 రూపాయలు కూడా పడింది. ఏమయ్యా మేము కష్టం చేసి వచ్చే కూలీ తక్కువ అయినా సక్రమంగా ఇస్తారా అంటే అదీ లేదు. వారాల తరబడి బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. చేతిలో డబ్బు లేక నిరుపేదలు అప్పుల పాలవుతున్నారు. 4 వారాలు అవుతుంది ఇప్పుడు చేయబట్టి మేము బిల్లులు ఇంతవరకు రాలే. ఇంతకుముందు చేసినట్టు 2 వారాలు కాలేజీలో చేసినట్టు వాళ్ళ వచ్చినాయి, ఒక్కరి రాలే. 4 వారాలు 5 వారాలు అవుతుంది సార్. మాకు రూపాయి డబ్బులు కూడా రాలే ఇప్పుడు చేతికి. ఇప్పుడు నెల నుంచి అయింది సార్, బిల్లులు రావడం లేదు. మేము డబ్బులు కూడా మాకు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాము. ఊళ్ళో రైతుల దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నాము. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తారు, డైలీ పోతుంటే ఇవ్వడం లేదు వాళ్ళు కూడా మాకు. ఎండల తీవ్రతతో పనికి వచ్చేందుకు కొందరు వెనకాడుతున్నారు. భానుడి ప్రతాపానికి అస్వస్థతకు గురవుతున్నారు. వచ్చే అరకుర కూలీ డబ్బులు ఆస్పత్రి ఖర్చులకు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు దిక్కు తెల్లే సార్. ఒకసారి జ్వరం కూడా వచ్చాది. ఏం చేస్తాం, మా పరిస్థితి అట్లంది సార్. మందుల కంటే డబ్బులు కావద్దు సార్. ఇంకా తెచ్చుకునే రైస్ అయిపోతుంది. అప్పు తెచ్చుకుంటాం అన్న వాళ్ళకి ఇచ్చేదానికి ఇంకా సరిపోతుంది. ఇంకా హాస్పిటల్లో పోయి చూపించుకునే అంత సమ్మతి కూడా లేదు సార్. కూలీలు పనిచేసే చోట నీడ కోసం టెంట్లు వేయాలని, మజ్జిగ పంపిణీ చేయాలనే ఆదేశాలున్నా పట్టించుకున్న అధికారే లేడు. పరదాలు ఇస్తారని చెప్పినారు, అయ్యలే. నీళ్లు పోస్తామని చెప్పినారు, అయ్యి లేదు. మజ్జిగ ఇస్తామని చెప్పినారు, అయ్యి లేవు. ఏం లేవు. ఎండలు అదిరిపోతుండే సార్ మాకు. వాటర్ కూడా తెచ్చుకునే మంచిగా 2 లీటర్లు తెచ్చుకున్నాం, ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మజ్జిగలే, నీళ్లు ఇయ్యలే. ఈ నీళ్లు తెచ్చుకుంటానా కాలు తెస్తాడా. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల కాకపోవడం వల్లే కూలీల చెల్లింపుల్లో ఆలస్యమవుతోందంటున్నారు అధికారులు. బ్యాంకుల ద్వారా పేమెంట్ జరగాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి బ్యాంక్ లింకేజ్ జరిగింది, ఆధార్ సీడింగ్ జరిగింది. త్వరలో వీరికి వేతనాలు వస్తాయి. ఎంపీడీఓలు, సంబంధిత ఏపీఓలు ఒక కలిసికట్టుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని డిఆర్డీఏ సిబ్బంది యొక్క సహాయ సహకారంతో చేపట్టడం జరుగుతుంది. అధికారులు వట్టి మాటలతోనే సరిపెట్టకుండా త్వరగా వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.